హలో పిల్లలు, వెల్కమ్ టు చిన్న కథలు. మరొక కొత్త కథతో మీ ముందుకి వచ్చేసాం. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. ఈ పొడుపు కథకు మీకు సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకరోజు అడవిలో ఒక ఎలుక వేగంగా పరిగెత్తుతోంది. కొద్దిసేపటి తర్వాత దానికో కుందేలు ఎదురవుతుంది. ఎలుక ఎలుక, ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు అని కుందేలు అడిగింది ఎలుకను. అక్కడో పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమో అని పరిగెత్తుతున్నాను అని అంటుంది ఎలుక. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటు పరిగెత్తుతాను అంటూ కుందేలు ఎలుకతో పాటు పరిగెత్తింది. అవి రెండు పరిగెత్తుతుండగా వాటికో నక్క ఎదురవుతుంది. నక్క కూడా కుందేలుని ఎలుకని అదే ప్రశ్న అడుగుతుంది, ఎందుకు అలా వేగంగా పరిగెత్తుతున్నారని. అప్పుడు ఎలుక, అక్కడో పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను. కుందేలు కూడా, అవునవును, అందుకే నేను కూడా పరిగెత్తుతున్నాను అని అంటుంది. భయంతో నక్క కూడా వాటితో పాటు పరిగెత్తుతుంది. అలా ఎలుక, కుందేలు, నక్క చాలా దూరం పరిగెత్తాయి. చాలా దూరం పరిగెత్తినాక నక్క అలసటతో, ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ జంతువు ఏమిటని అడిగింది. అవునవును, ఇంతకీ అది ఏ పెద్ద జంతువు మనల్ని వెంటాడుతుంది అని అడుగుతుంది కుందేలు. అదో పెద్ద సుందెలుక, నాపై వస్తుంటే నన్నేమైనా చేస్తుందేమో అని భయపడి నేను పరిగెత్తాను అని అంటుంది ఎలుక. కుందేలుకి నక్కకి చాలా కోపం వచ్చి, సుందెలకి ఏం చేస్తుంది మమ్మల్ని అని అంటారు. అనవసరంగా భయపెట్టావు అని కళ్ళెర్ర చేస్తాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అని అన్నది ఎలుక. నిజమే కదా అని కుందేలు, నక్క అనుకుంటారు. పిల్లలు, ఈ కథకి నీతేంటి? ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం. ఒక పెద్ద అడవిలో సింహం, చిరుతపులి కలిసి ఉండేవి. రెండిటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఒకసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. పులి ఇలా సింహంతో అంటుంది, వారం రోజుల నుంచి మనం ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది నాకు. అవును, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. మనం వేరువేరుగా కాకుండా కలిసి వేటాడితే తప్పక ఏదో ఒక జంతువు మనకి దొరుకుతుందని సింహం పులితో అంటుంది. అప్పుడే సింహం గుహ పక్కన ఉన్న నది దగ్గరికి ఒక చిన్న జింక పిల్ల నీరు త్రాగడానికి వస్తుంది. అది గమనించిన పులి సింహంతో ఇలా అంటుంది, సరే సింహం, ఇప్పటిదాకా నువ్వు అన్నట్టుగానే అక్కడున్న జింక పిల్లని ఇద్దరం కలిసి వేటాడదాం అని చిరుతపులి అంటుంది. సింహం చిరుతపులి మాటలను అంగీకరించి ఇద్దరు కలిసి జింక పిల్లని ఎలా వేటాడదామని చర్చించుకొని ఇద్దరి కడుపు నిండుతుందని చాలా ఉత్సాహంతో వేటకు బయలుదేరుతారు. ఇద్దరు కలిసి చెరో వైపు నుంచి వేటాడారు. అప్పుడు వారికి జింక పిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు. మిత్రమా, జింక పిల్లని ముందు నేను పట్టుకున్నాను కదా, అందుకే ముందు నేను తింటాను అని పులి సింహంతో అంటుంది. అప్పుడు సింహంకి చాలా కోపం వచ్చి ఇలా అంటుంది, కలిసి వేటాడదామన్న ఆలోచన మొదట వచ్చింది నాకు, అయితే ముందు నేనే తింటా అని సింహం చిరుతపులితో అంటుంది. చిరుత దానికి ఒప్పుకోలేదు. అక్కడ ఉన్నదే చిన్న జింక పిల్ల, ముందు నువ్వే తింటే మొత్తం తినేస్తావు, ఇద్దరం కలిసి వేటాడడం, కలిసే తిందాం అని అంటుంది. సింహం, పులి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఈ గొడవంతా చెట్టు చాటు నుంచి ఒక నక్క గమనిస్తూ ఉంది. అసలే వృద్ధ వయసు, ఆపై ఆకలితో అలమటిస్తున్న ఈ రెండు ఎక్కువసేపు గొడవాడుకోలేరు అన్న విషయం దానికి అర్థమైంది.
చిరుతపులి, సింహం జింకపిల్లను పట్టించుకోకుండా గొడవ పడుతూనే ఉంటారు. అదే సమయాన్ని చూసుకొని నక్క జింకపిల్లను తీసుకొని మెల్లిగా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అయ్యో, అనవసరంగా కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం, చిరుతపులి. పిల్లలు, ఈ కథలో నీతేంటి? మనం ఎప్పుడూ మన స్నేహితులతో గొడవడకూడదు. ఎప్పుడూ కలిసి మెలిసి ఉండాలి. కథల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు, మళ్ళీ కలుద్దాం.